నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 72లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మాన్యుమెంట్. మాన్యుమెంట్‌ని తెలుగులో స్మారక చిహ్నం అని అంటాం. The Taj Mahal is a famous monument. The Taj Mahal is a famous monument. తాజ్ మహల్ ప్రసిద్ధ స్మారక చిహ్నం. They built a monument in his memory. They built a monument in his memory. ఆయన జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించారు. మమ్మీ. మమ్మీని తెలుగులో అమ్మ లేదా అమ్మ అని అంటాం. ఐ లవ్ యు మమ్మీ. ఐ లవ్ యు మమ్మీ. నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా. మమ్మీ ఈజ్ కాలింగ్ యూ. మమ్మీ ఈజ్ కాలింగ్ యూ. అమ్మ నిన్ను పిలుస్తోంది. మినిమల్. మినిమల్ని తెలుగులో అతి తక్కువ అని అంటాం. The damage to the car was minimal. The damage to the car was minimal. కారుకు జరిగిన నష్టం అతి తక్కువ. We made minimal changes to the plan. We made minimal changes to the plan. మేము ప్రణాళికలో అతి తక్కువ మార్పులు చేశాము. మినరల్. మినరల్ని తెలుగులో ఖనిజం అని అంటాం. వాటర్ కంటైన్స్ మెనీ యూజ్ఫుల్ మినరల్స్. వాటర్ కంటైన్స్ మెనీ యూజ్ఫుల్ మినరల్స్. నీటిలో అనేక ఉపయోగకరమైన ఖనిజాలు ఉంటాయి. కాల్షియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ ఫర్ అవర్ బాడీ. కాల్షియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ ఫర్ అవర్ బాడీ. కాల్షియం మన శరీరానికి ముఖ్యమైన ఖనిజం. మిల్. మిల్ని తెలుగులో మిల్లు లేదా తిరుగు అని అంటాం. ద గ్రెయిన్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ ఫ్లోర్ ఎట్ ద మిల్. ద గ్రెయిన్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ ఫ్లోర్ ఎట్ ద మిల్. ధాన్యాన్ని మిల్లులో పిండిగా మారుస్తారు. ద రివర్ will mill slowly. The river will mill slowly. నది చక్రం నెమ్మదిగా తిరుగుతుంది. మాలెస్ట్. మాలెస్ట్ని తెలుగులో వేధించడం లేదా లైంగికంగా ఇబ్బంది పెట్టడం అని అంటాం. ద మ్యాన్ ట్రైడ్ టు మాలెస్ట్ ద ఉమెన్. ద మ్యాన్ ట్రైడ్ టు మాలెస్ట్ ద ఉమెన్. ఆ మనిషి ఆ మహిళను వేధించాడు. మాలెస్టింగ్ ఈజ్ ఏ సీరియస్ క్రైమ్. మాలెస్టింగ్ ఈజ్ ఏ సీరియస్ క్రైమ్. వేధించడం ఒక తీవ్రమైన నేరం. హనీమూన్. హనీమూన్ని తెలుగులో నూతన దంపతుల పర్యటన అని అంటాం. They went to Goa for their honeymoon. They went to Goa for their honeymoon. వారు తమ హనీమూన్ కోసం గోవాకు వెళ్ళారు. Their honeymoon lasted for a week. Their honeymoon lasted for a week. వారి హనీమూన్ ఒక వారం పాటు జరిగింది. బస్ట్. బస్ట్ని తెలుగులో పగలగొట్టు లేదా అరెస్ట్ చేయు లేదా విగ్రహం అని అంటాం. ద పోలీస్ బస్టెడ్ ఏ డ్రగ్ ర్యాకెట్. ద పోలీస్ బస్టెడ్ ఏ డ్రగ్ ర్యాకెట్. పోలీసులు మాదక ద్రవ్య గ్యాంగ్ను పగలగొట్టారు. మై ఫోన్ స్క్రీన్ గాట్ బస్టెడ్. మై ఫోన్ స్క్రీన్ గాట్ బస్టెడ్. నా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. బికాస్ ఆఫ్ మీ.
బికాస్ ఆఫ్ మీని తెలుగులో నా కారణంగా లేదా నా వల్ల అని అంటాం. హీ క్రైడ్ బికాస్ ఆఫ్ మీ. హీ క్రైడ్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల అతను ఏడ్చాడు. ద ప్లాన్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ మీ. ద ప్లాన్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల ప్లాన్ విఫలమైంది. యు ఆర్ స్పెషల్ టు మీ. యు ఆర్ స్పెషల్ టు మీని తెలుగులో నువ్వు నాకు ప్రత్యేకమైన వాడు అని అంటాం. యు ఆర్ స్పెషల్ టు మీ ఇన్ ఎవ్రీ వే. యు ఆర్ స్పెషల్ టు మీ ఇన్ ఎవ్రీ వే. ప్రతి విషయంలోనూ నువ్వు నాకు ప్రత్యేకమైన వాడు. డోంట్ ఫర్గెట్ యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. డోంట్ ఫర్గెట్ యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. మర్చిపోవద్దు, నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వాడు. మర్జర్. మర్జర్ని తెలుగులో విలీనం లేదా కలయిక అని అంటాం. ద టూ కంపెనీస్ అనౌన్స్డ్ ఏ మర్జర్. ద టూ కంపెనీస్ అనౌన్స్డ్ ఏ మర్జర్. ఆ రెండు కంపెనీలు విలీనాన్ని ప్రకటించాయి. ద మెర్జర్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ కార్పొరేషన్. ద మెర్జర్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ కార్పొరేషన్. ఈ కలయిక భారీ కార్పొరేషన్ను సృష్టిస్తుంది. సమన్డ్. సమన్డ్ని తెలుగులో పిలిపించబడిన లేదా ఆజ్ఞాపించబడిన అని అంటాం. షీ వాజ్ సమన్డ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. షీ వాజ్ సమన్డ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. ఆమె ప్రిన్సిపాల్ కార్యాలయానికి పిలిపించబడింది. ద విట్నెస్ వాజ్ సమన్డ్ టు అపియర్ ఇన్ కోర్ట్. ద విట్నెస్ వాజ్ సమన్డ్ టు అపియర్ ఇన్ కోర్ట్. సాక్షి కోర్టులో హాజరు కావాలని ఆజ్ఞాపించబడింది. మ్యాథ్. మ్యాథ్ని తెలుగులో మ్యాథ్స్ లేదా గణితం అని అంటాం. ఐ ఫైండ్ మ్యాథ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ ఫైండ్ మ్యాథ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మ్యాథ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. వీ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. మాకు రేపు గణితం పరీక్ష ఉంది. మార్కెటింగ్. మార్కెటింగ్ని తెలుగులో మార్కెటింగ్ లేదా విక్రయ ప్రచారం అని అంటాం. షీ వర్క్స్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. షీ వర్క్స్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఆమె మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుంది. వీ నీడ్ ఏ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వీ నీడ్ ఏ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మాకు మెరుగైన విక్రయ ప్రచార వ్యూహం అవసరం. మెజారిటీ. మెజారిటీని తెలుగులో మెజారిటీ లేదా ఎక్కువ సంఖ్య అని అంటాం. ద మెజారిటీ ఆఫ్ ఓటర్స్ సపోర్టెడ్ ద చేంజ్. ద మెజారిటీ ఆఫ్ ఓటర్స్ సపోర్టెడ్ ద చేంజ్. ఓటర్లలో ఎక్కువ సంఖ్య మార్పుకు మద్దతు ఇచ్చారు. ఏ సింపుల్ మెజారిటీ ఈజ్ నీడెడ్ టు పాస్ ద బిల్. ఏ సింపుల్ మెజారిటీ ఈజ్ నీడెడ్ టు పాస్ ద బిల్. బిల్లు ఆమోదించడానికి సాధారణ మెజారిటీ అవసరం. మ్యాగజిన్. మ్యాగజిన్ని తెలుగులో పత్రిక లేదా మ్యాగజైన్ అని అంటాం. ఐ రీడ్ ఏ వీక్లీ న్యూస్ మ్యాగజిన్. ఐ రీడ్ ఏ వీక్లీ న్యూస్ మ్యాగజిన్. నేను వారం పత్రిక చదువుతాను. దేర్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇన్ దిస్ మ్యాగజిన్. దేర్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇన్ దిస్ మ్యాగజిన్. ఈ మ్యాగజైన్లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. లగ్జరీ. లగ్జరీని తెలుగులో విలాసం లేదా వైభవం అని అంటాం. దే లివ్ ఏ లైఫ్ ఆఫ్ గ్రేట్ లగ్జరీ. దే లివ్ ఏ లైఫ్ ఆఫ్ గ్రేట్ లగ్జరీ. వారు గొప్ప విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దిస్ కార్ ఈజ్ ఏ రియల్ లగ్జరీ. దిస్ కార్ ఈజ్ ఏ రియల్ లగ్జరీ.
ఈ కారు నిజమైన వైభవం. లూప్. లూప్ని తెలుగులో ఉచ్చు లేదా చుట్టు అని అంటాం. టై ద రోప్ ఇన్ ఏ సెక్యూర్ లూప్. టై ద రోప్ ఇన్ ఏ సెక్యూర్ లూప్. తాడును సురక్షితమైన చుట్టులాగా కట్టు. ద రోడ్ మేక్స్ ఏ షార్ప్ లూప్ బిఫోర్ ద బ్రిడ్జ్. ద రోడ్ మేక్స్ ఏ షార్ప్ లూప్ బిఫోర్ ద బ్రిడ్జ్. వంతెన ముందు రోడ్డు పదునైన చుట్టు తిరుగుతుంది. కీప్ స్మైలింగ్. కీప్ స్మైలింగ్ని తెలుగులో నవ్వుతూ ఉండు అని అంటాం. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, కీప్ స్మైలింగ్. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, కీప్ స్మైలింగ్. ఏం జరిగినా పర్వాలేదు, నవ్వుతూ ఉండు. యు లుక్ గ్రేట్ వెన్ యు స్మైల్, సో కీప్ స్మైలింగ్. యు లుక్ గ్రేట్ వెన్ యు స్మైల్, సో కీప్ స్మైలింగ్. మీరు నవ్వినప్పుడు అద్భుతంగా కనిపిస్తారు, కాబట్టి నవ్వుతూ ఉండండి. లెట్ మీ నో. లెట్ మీ నోని తెలుగులో నాకు తెలియజేయి లేదా నాకు చెప్పు అని అంటాం. వెన్ యు ఫినిష్ ద రిపోర్ట్, లెట్ మీ నో. వెన్ యు ఫినిష్ ద రిపోర్ట్, లెట్ మీ నో. నువ్వు నివేదిక పూర్తి చేసినప్పుడు నాకు తెలియజేయి. ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, లెట్ మీ నో. ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, లెట్ మీ నో. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.